సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమైక్యత యాత్ర జరిగింది. 23వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాతాల వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి కొండ ప్రసాద్, రూరల్ సెక్రటరియట్ సభ్యులు కె పెంచల నర్సయ్య, శాఖ కార్యదర్శులు ఒంగోలు సుధీర్, కె కామయ్య, రూరల్ కమిటీ సభ్యురాలు ఎస్కే షాహీనా బేగం, మాజీ రూరల్ కమిటీ సభ్యులు వీర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. మత సామరస్యం వర్ధిల్లాలని, మతోన్మాదం నశించాలని, బీజేపీ అవకాశవాద రాజకీయాల్లో లోను కావద్దని దేశ జవాన్లకు జోహర్లర్పిస్తూ సుందరయ్య కాలనీ నుంచి పడారిపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్రలు జరుగుతున్నాయి. ఈ సమైక్యత యాత్రల యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవలనే పహల్గాంలో జరిగిన ఘటనలో ఉగ్రవాదులు 26 మందిని మొట్టనే పెట్టుకున్నారు. ఆ ఉగ్రవాదులుగా ఉండేవాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా ఈ దేశ సమైక్యత సమగ్రతల్ని విచ్ఛిన్నం చేసేందుకు వారు పన్నిన కుట్రలో భాగంగా జరిగేది. అయితే ఈ సందర్భంగా మన దేశ పాలకులుగా ఉండేవాళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఎన్డీఏ కూటమి పెడుతూ ఉంది. దీన్ని ఈ ఘటనని పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కూడా ముఖ్య కంఠంతో ఖండించాయి. యావత్ భారతీయులందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ యొక్క చర్యని వ్యతిరేకించి ఈ దేశ సమైక్యత సమగ్రతను కాపాడాలని, ఆ విధంగా కాపాడే క్రమంలో భాగంగా ఈ దేశం కోసం ఏమైనా చేయాల్సిందే అని పట్టుబడటం, ఆ విధంగా చేసే క్రమంలో భాగంగా ఈ భారత ప్రభుత్వం ఏమి చేసినా కానీ మేము పూర్తిగా మద్దతుగా ఉంటామని అన్ని ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా చెప్పినా కానీ ఈరోజు యుద్ధం ప్రారంభించినటువంటి మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఆ యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపివేసింది. దానికి కారణం అమెరికా యొక్క ఒత్తిడి. అమెరికా ఆదేశంతో ఈ యుద్ధాన్ని మేము ఆపేసాము అనే పరిస్థితి వచ్చిందంటే ఇది ఎంతటి సిగ్గుచేట విషయమో మనం ఆలోచన చేయాలి. 23వ డివిజన్లో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఈ సమైక్యత యాత్రల్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా రూరల్ ప్రాంతంలో ఇదే మొదటి కార్యక్రమం. అయితే ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో జరిగినటువంటి పలగాం గ్రామంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు అందరికీ తెలిసినాయి. అయితే ఆ దాడుల్లో జరిగినటువంటి ఈ ఉగ్రవాదులకు సంబంధించి ఇప్పటి వరకు ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా జైల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ మీద, ఫిబ్రవరి మీద 9 కేంద్రాలను దాడులు చేశామని చెప్పి సోషల్ మీడియాలో కానీ అట్లాగే వాట్సాప్లో కానీ విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతోపాటు ఈరోజు ఇండియా యుద్ధంలో దూసుకొని ఉంది అని చెప్పి పెద్ద పెద్ద పత్రికల్లో కూడా రావడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ 3 రోజులకే ఈ ఉగ్రవాదుల దాడుని కాశ్మీర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి 26 మంది చనిపోయారు. చనిపోయినటువంటి ప్రతీకారంలో కూడా ఈరోజు ఉన్నటువంటి భారతదేశం ప్రభుత్వం ఏ విధంగా ఉగ్రవాదుల్ని ఎదుర్కొని వాళ్ళని అరికట్టే ప్రయత్నం చేయకపోగా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఉపయోగించుకునేదానికి హిందువుల్ని, ముస్లింలని, క్రిస్టియన్ని ఇబ్బందులు పెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఉగ్రవాదులనే పేరు మీద ఈరోజు లాభం పొందేదానికి దీన్ని తెర మీద తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం అనుకోవాలా.